అంతేగాని శనకాలన్ గారికి ఓటు తీసేయాలనో చందు సాంబశివరావు గారికి ఓటు తీసేయాలనో అన్నది ఇక్కడ ఇంటెన్షన్ కాదు. ఇది ఆ ఇంటెన్షన్ కాదు కాబట్టి మనందరం కూడా మన బాధ్యతగా మనం సహకరించాలి, మన డేటాను అప్డేట్ చేసుకోవాలి, మన డేటా రిఫ్లెక్ట్ అయ్యేలాగా చూసుకోవాలి అన్నది మనందరం గమనించాలి. సార్, ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ స్పెషల్ రాపోర్టర్స్ రిపోర్ట్ ఏంటి సార్? ఇప్పుడు వాళ్ళు ఎవరు ఈ దేశానికి చెందిన వాళ్ళు కాదు, ఈ దేశం మీద ప్రేమ ఉన్నవాళ్ళు కాదు, ఈ దేశం మీద విద్వేషం వెదజల్లేవాళ్ళు, ఇక్కడి నుంచి జెండా పీకేసిన వాళ్ళు కూడా అందులో ఒకళ్ళు ఉన్నారు. వీళ్ళు ఇచ్చేదానికి శాంక్టిటీ ఏంటి? బేసిక్గా మీ ఇంటిగ్రిటీయే క్వశ్చనబుల్ ఇంటిగ్రిటీ అయినప్పుడు మీరు ఇచ్చే రిపోర్ట్కి మిమ్మల్ని ఎవరు అడిగారు? మీరు ఏమైనా జీతగాళ్ళ కాదు, యునైటెడ్ నేషన్స్ ఉద్యోగులు కాదు, ఏదో వాళ్ళు అడిగారు, ఏదో మీరు మెహర్బానికి చేశారు, ఇచ్చారు. భారతదేశం మీద 2-3 కుండల విషమో 4-5 బకెట్ల బురదో జల్లేసి వెళ్ళిపోవాలి. ఆ ఇంటెన్షన్ చాలా స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు ఎలక్షన్ కమిషన్ రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఏంటంట నేను. ఇప్పుడు దానిపై ప్రతి దానికి సమాధానం చెప్పక్కర్లేదు కదా. అంటే అలా కాదు వాసుదేవన్ గారు. మనం ఎస్ఐఆర్ ఎందుకు చేస్తున్నామో, ఇంత పెద్ద దేశంలో ఇంత భౌగోళికంగా భాషాపరంగా ఉపపరంగా వైవిధ్యం ఉన్నటువంటి మన భారతదేశంలో ఒక డెసిషన్ గవర్నమెంట్ తీసుకుంది కాబట్టి అందరికీ అలాగే అర్థమవుద్దని కూడా మనం ఎజ్యూమ్ చేసుకోలేదు. మరి ఎందుకంటే ఇప్పుడు ఈ ప్యానల్లో ఉన్న నలుగురిలోనే మరి బషీర్ గారు ఒక రకంగా మాట్లాడుతున్నారు, కిరణ్ గారు ఒక రకంగా మాట్లాడుతున్నారు, చంద్ర సాంబశివరావు గారు ఒక రకంగా మాట్లాడుతున్నారు, మీరు ఒక రకంగా మాట్లాడుతున్నాం. అది మనలో ఉన్న గొప్పతనం, భారతదేశానికి ఉన్న గొప్పతనం. అది మనమే డిక్టేటర్షిప్ లో లేవు, అందరూ ఒక లైన్ రాయంగానే అదే మాట్లాడాల్సిన అవసరం లేదు. నాకు ఒక రకంగా అర్థమవుతుంది, కిరణ్ గారికి ఒక రకంగా అర్థమవుతుంది, మీకు ఒక రకంగా అర్థమవుతుంది, బషీర్ గారికి ఒక రకంగా అర్థమవుతుంది. వీ నీడ్ టు బి ఆన్ ద సేమ్ పేజ్ అన్నది ఇక్కడ మన ఇంట్రెస్ట్. యునైటెడ్ నేషన్స్ వాళ్ళు తెలుసో తెలియకో దీని వెనుకున్న బ్యాక్గ్రౌండ్ ఏంటి, కష్ట నష్టాలు ఏంటి, మన సొసైటీలో వస్తున్న సోషలాజికల్ అండ్ మైగ్రేటరీ ప్రాబ్లమ్స్ ఏంటి, ఈ డెవలప్మెంట్స్ ని రిఫ్లెక్ట్ చేసేలాగా మన బాధ్యత, రాజ్యాంగపరమైన బాధ్యతను మనం చేసుకుంటున్నాము. ఇది లీగల్ గా చేస్తున్నాము. జ్యుడిషియరీ ఒప్పుకుంటేనే, కాన్స్టిట్యూషనల్ గా ఒప్పుకున్న తర్వాతనే, ఇది సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఈ ప్రాసెస్ ని అథెంటికేట్ చేసిన తర్వాతనే, ఒప్పుకున్న తర్వాతనే ఇదంతా కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దీంట్లో ఏమో హుషుషుగా సీక్రెట్ గా నైట్ టైం చేసే కార్యక్రమం కాదు. ఇది డైరెక్ట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రాజ్యాంగపరమైన రాజ్యాంగబద్ధమైన సంస్థ ఓపెన్ గా చేస్తుంది. ఇది మన ప్రాసెస్, మన రాజ్యాంగానికి లోబడి చేసుకుంటున్నాం, మన ప్రభుత్వంలో చేసుకుంటున్నాం. ఇతర దేశాల వాళ్ళకి దీని మీద కన్సర్న్ ఉండకూడదు, అబ్జర్వేషన్స్ ఉండొచ్చు. ఆ అబ్జర్వేషన్స్ వాళ్ళు రైజ్ చేసినప్పుడు, ఇదిగో మా నోటీసులు వచ్చినాయి అని అన్నప్పుడు మనం అదే కొంతమంది క్యారీ చేస్తారు. ఇవాళ ఎస్ఐఆర్ అయిపోయింది, ఎలక్షన్స్ అయిపోయినాయి, వేరే స్టేట్ లో ఎస్ఐఆర్ జరుగుతుంది, బషీర్ గారు ఏ స్టేట్ లో ఉన్నాడు, బషీర్ గారు ఏ ఊర్లో ఉన్నాడు, ఏ వార్డులో ఉన్నాడు, అక్కడున్న ప్రాక్టికల్ సమస్య ఏంటి అనేది ఆయన ఆలోచించకుండా ఆయన వెంటనే వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్ రిజల్ట్స్ గురించి మాట్లాడుతున్నాడు, పర్సంటేజెస్ గురించి మాట్లాడుతున్నాడు, రాహుల్ గాంధీ గారి అబ్జర్వేషన్స్ గురించి మాట్లాడుతున్నాడు. దే ఆర్ ఇమ్మెటీరియల్ నౌ. ఎస్ఐఆర్ ఏం చెప్తుంది, ఎస్ఐఆర్ ఎందుకు చేస్తున్నాము, అది చేసేటప్పుడు మన ఊర్లో మన వాడలో వస్తున్నటువంటి ఇబ్బందులు ఏంటి, అదేమన్నా ప్రత్యేకంగా పలానా కమ్యూనిటీ వాళ్ళకి వస్తుందా, పలానా కులం వాళ్ళకి వస్తుందా, పలానా మతం వాళ్ళకి వస్తుందా, పలానా ఊర్లోనే వస్తుందా, పలానా వార్డులోనే వస్తుందా? లేదు కదా. ఈ సమస్యలు రావడానికి హిస్టారికల్ గా మన దగ్గర రోబస్ట్ సిస్టమ్స్ లేవు కాబట్టి, మనం యునిక్ ఐడి పెట్టుకున్నా కానీ యునిక్ ఐడిని కూడా మ్యానిపులేట్ చేసే అంత మేధావులు మనం క్రియేట్ చేశాం కాబట్టి, మన దేశంలో ఉన్నారు కాబట్టి, ఎప్పటికప్పుడు మనం చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ చేసుకుంటూ సిస్టమ్స్ ని అప్గ్రేడ్ చేసుకుంటూ ఇంకొద్దిగా రోబస్ట్ సిస్టమ్ ని క్రియేట్ చేయాలని ట్రై చేస్తున్నాం. ఇది ట్రై చేసే క్రమంలో డెఫినెట్ గా ఇబ్బందులు ఉన్నాయి, డెఫినెట్ గా సమస్యలు ఉంటాయి. కాబట్టి మనం బిఎల్ఓతో పనిచేయాలి, సహకరించాలని చెప్పేసి ప్రభుత్వం పదే చెప్తుంది. రైట్. స్పీకర్ గారి అబ్జర్వేషన్ మీద మీ అభిప్రాయం ఏంటి సార్? స్పీకర్ గారు ఏంటంటే కొద్దిగా ఎమోషనల్ గా కూడా, కొద్దిగా మన బాధ్యతను మనం విస్మరిస్తున్నాము అనే ఆవేదనలో కూడా మాట్లాడారు. ఇక్కడ 2 రకాలు ఉన్నాయి వాస్తవన్ గారు. అమెరికా లాంటి దేశాల్లో ఎవరో వచ్చి మీ దగ్గరకు వచ్చి మీ ఓటు రాయరు. మీరు ఏదో ఒక గవర్నమెంట్ సంస్థ లేదా పోస్టల్ సంస్థ లాంటివి ఆథరైజ్డ్ సంస్థల దగ్గరికి వెళ్ళి, నేను వచ్చే ఎలక్షన్ లో ఓటు వేయాలనుకుంటున్నాను, నాకు ఓటు రాయండి అని మనం అడగాలి. ఏ ఎలక్షన్ ముందైనా, జనరల్ ఎలక్షన్స్ ముందైనా, లేదా 365 రోజులు ఈ కార్యక్రమానికి ఎలిజిబిలిటీ ఉంది. అయితే మన దేశం
అది అమెరికాలో జరిగింది కాబట్టి, లేదా ఇంకో దేశంలో ఇంకో రకంగా జరుగుతుంది కాబట్టి మనం అలాగే చేయాలనేది ఏం రూల్ కాదు. మనం అలా చేయడానికి అవకాశం కూడా లేదు. మన ఊర్లో ఉన్న పరిస్థితి ఏంటంటే, వాళ్ళు ఊర్లో పుట్టారు, ఊర్లోనే ఉన్నారు, ఊరు వదిలిపెట్టి బయటకు వచ్చే అవకాశాలు లేనివి తాండాలు గాని, చిన్న గ్రామాలు గాని, రకరకాల గ్రామాలు 1950 నుంచి ఇప్పటి వరకు ఉన్నాయి. ఇది నిజం. అది అలా ఎందుకుందనేది వేరే క్వశ్చన్. అలాంటప్పుడు మీరే వెళ్ళి మీ ఓటు, మీ అడ్రస్, మీ వివరాలు అప్డేట్ చేసుకోండి అంటే ఎస్ 90% 95% చేసుకోగలుగుతారు ఇవాళ, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ ఒక 10% ఉంటారు, ఆ 10% 5% అది చేసుకోలేదు. ఆ చేసుకోలేని వాళ్ళ కోసమే మనం ఇంత వ్యవహారాన్ని నడిపిస్తున్నాం. గవర్నమెంటే బాధ్యత తీసుకుని మనం మన ఊర్లో ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ వివరాలు సేకరించి, వాళ్ళు చెప్పుకోలేరు కాబట్టి, చెప్పేంత అవగాహన కూడా లేదు కాబట్టి, మనమే కొద్దిగా తవ్వి వాళ్ళ నాన్న పేరు, వాళ్ళ అమ్మ పేరు, వాళ్ళ అడ్రస్, వాళ్ళ వివరాలు అన్ని జాగ్రత్తగా క్యాప్చర్ చేసి, డూప్లికేట్స్ లేకుండా, చనిపోయిన వాళ్ళు లేకుండా, మన ఓటు రకరకాల ప్లేసుల్లో లేకుండా, యునిక్ ఐడి వచ్చింది కాబట్టి, మనకి ఆధార్ కార్డు వచ్చింది కాబట్టి దాన్ని కూడా లింక్ చేసుకుంటూ మనం అనేక మార్గాల ద్వారా దీన్ని స్టాండర్డైజ్ చేసుకుంటూ సింగిల్ పర్సన్ సింగిల్ ఓటు దగ్గర మనకి ఏదైతే రాజ్యాంగ హక్కు ఉందో, బషీర్ గారికి ఒకే ఓటు ఉండాలి, చంద్రశేఖర్ గారికి ఒకే ఓటు ఉండాలి, అండ్ దే షుడ్ బి ద సేమ్, దే షుడ్ బి ఆఫ్ సేమ్ వాల్యూ అని మనం దేనికైతే కట్టుబడి ఉన్నామో ఆ ప్రాసెస్ లో భాగంగా చేస్తున్నాం మనం ఇది. బషీర్ గారికి ఒక్క ఓటు ఉండి నాకు 2 ఓట్లు ఉన్నాయి అనుకోండి, సేమ్ వాల్యూ కాదది. నేను 2 ఎలక్షన్స్ లో 2 రకాలుగా నేను ఇన్ఫ్లుయెన్స్ చేయగలను, 2 ప్లేసుల్లో 2 రకాలుగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలను, భారతదేశాన్ని ట్విస్ట్ చేయగలను, భారత ప్రభుత్వాన్ని ట్విస్ట్ చేయగలను. దాన్ని ఆయన నిరోధించాలి, ఆయన ఫైట్ చేయాలి. రైట్. నాకు ఎందుకుంది, చంద్రశేఖరరావు గారికి 2 ఎందుకున్నాయి అన్న విషయం మీద ఆయన మాట్లాడారు. రైట్. బషీర్ నేను ఇక్కడ పుట్టి పెరిగాను, నా ఓటు ఉంది, చంద్రశేఖరరావు గారు ఇక్కడ పుట్టి పెరగలేదు, ఆయనకి ఇక్కడ ఎంత ఓటు ఉందని ఆయన ప్రశ్నించగలగాలి. అది రాజ్యాంగ స్ఫూర్తి. మీరు ఎందుకు చేస్తున్నారు అంటే చేయడానికి కారణాలు మనకు తెలియట్లేదా? మన చుట్టూ ఉన్నాయి కదా కారణాలు. రైట్. బషీర్ గారు మాట్లాడతారండి. బషీర్ గారు, ఇప్పుడు నాకు యునైటెడ్ నేషన్స్కి సంబంధించి కొన్ని నా అభ్యంతరాలు నాకున్నాయి, దాంతో మీరు విభేదించవచ్చు, మీకు పూర్తి స్వేచ్ఛ ఉంది. పహల్గామ్ అటాక్ తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయిందంటే కాకెత్కి వెళ్ళిపోయింది ఆ యునైటెడ్ నేషన్స్ ఎక్స్పర్ట్స్ కమిటీని. ఏ దేశం ఎత్తుకు వెళ్ళిపోయింది? అప్పుడు ఎందుకు మాట్లాడలా? అండ్ తరచూ జరిగే ఉగ్రదాడుల మీద ఎందుకు మాట్లాడలా? ఇవాళే ఎందుకు మాట్లాడుతోంది అంటే, ఎందుకు మాట్లాడుతుందంటే డాట్స్ని కనెక్ట్ చేయాలి. ఎప్పుడైతే మనం